మునుగోడు నియోజకవర్గం తుమ్మలపల్లి రామలింగేశ్వర 5 శతాబ్దాల ఆధ్యాత్మిక భారతదేశం యొక్క హృదయంలో ప్రతి రాల్లో ధ్యానం, ప్రతి గ్రామంలో ఒక ఇతిహాసం దాగి ఉంటుంది. అలాంటి గ్రామాల్లోనిదే తుమ్మలపల్లి. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండలంలోని ఈ చిన్న గ్రామం 500 సంవత్సరాల నుంచి ఆధ్యాత్మికతను ప్రసరింపచేస్తున్న ఒక అద్భుత దేవాలయానికి నిలవు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం. ఈ గుడి కేవలం ఒక ఆరాధన స్థలం మాత్రమే కాదు, ఇది జీవంత శిల్పాలు, శాస్త్రీయ నిర్మాణం మరియు అపారమైన విశ్వాసంతో నిర్మించబడిన ఒక సాంస్కృతిక ఖజానా. ఇక్కడ ప్రతి కల్లోలం ఒక కథను చెప్తుంటే, ప్రతి స్తంభం ఒక చరిత్రను ధ్వనిస్తుంటాయి. ఈ దేవాలయాల్లో ప్రవేశించిన వెంటనే దాని ప్రత్యేకత మీ మనసును ఆకర్షిస్తుంది. మొదటగా ఈ గుడి యొక్క అత్యంత విశిష్టమైన లక్షణం, ఇక్కడ 2 శివలింగాలు ఒకే గర్భగుడిలో పూజింపబడతాయి. ఇది చాలా అరుదైన దృశ్యం. భక్తుల ఆకాంక్షలు మరియు ప్రార్థనలను రెండింటిగా విభజించి ఒకే సమయంలో రెండింటికి అర్పించే ఒక దివ్య శక్తి ఇక్కడ అనుభూతి చెందుతుంది. వీటిని శ్రీ రామలింగేశ్వర స్వామి మరియు శ్రీ కాశీ విశ్వనాథ స్వామి అని కూడా ఆరాధిస్తారు. మరియు ఈ 2 లింగాల ముందు వాటి నిత్య సాక్షిగా ఒకే విశాలమైన నందిదేవుడు కూర్చొని ఉన్నాడు. భక్తి మరియు నిష్ఠతో స్వామి వైపు చూస్తున్న ఈ నంది విగ్రహం దేవాలయం యొక్క పవిత్రతను మరింతగా పెంచుతుంది. ఈ దేవాలయం యొక్క గాలి గోపురం భక్తులను దూరం నుంచే ఆహ్వానిస్తుంది. ఈ గోపురం యొక్క నిర్మాణం శైలి విజయనగర సామ్రాజ్యం యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. దీని మీదున్న శిల్పాలు మరియు కళాకృతులు ఆ కాలంలోని శిల్పుల నైపుణ్యానికి నిదర్శనం. దేవాలయానికి అతి సమీపంలో ఉన్న పవిత్ర కోనేరు భక్తుల మనసులోని అశాంతిని శాంతింపచేస్తుంది. ఈ నీటిలో గుడి ప్రతిబింబం భౌతిక మరియు ఆధ్యాత్మిక లోకాల మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. గర్భగుడికి ఎదురుగా నిలబడి ఉన్న ధ్వజస్తంభం ప్రతి పండుగ సమయంలో దైవిక జెండాగా ఎగురుతుంది. మరియు దేవాలయంలోని విశాలమైన కళ్యాణ మండపం దాని నాజూకు గ్రానైట్ స్తంభాలతో స్వామి వివాహోత్సవం వంటి ప్రత్యేక సందర్భాలకు సాక్ష్యమిస్తుంది. ఇక్కడున్న పాలగుండం భక్తులు తమ మనోకామనలను ముంచడానికి ఒక ప్రతీక. ప్రతి సంవత్సరం ప్రధాన ఉత్సవాల సమయంలో ఈ దేవాలయం యొక్క గర్వమైన రథం గ్రామం యొక్క ప్రధాన బాటలో స్వామి విగ్రహాన్ని ఊరేగిస్తుంది. రథం చక్రాలు కదిలేటప్పుడు 5 శతాబ్దాల చరిత్ర కూడా కదులుతున్నట్లు అనిపిస్తుంది. ఈ దేవాలయం 500 సంవత్సరాల క్రితం అనగా 16వ శతాబ్దంలో నిర్మించబడిందని చరిత్ర చెప్తుంది. ఆ కాలం నుంచి ఇప్పటి వరకు తరతరాల భక్తుల ఆశలు, విశ్వాసాలు, ఆర్తులను చూస్తూ ఈ శిలల్లో ప్రాణం పోసినది. తుమ్మలపల్లి రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఇది కేవలం ఒక ఇటుక రాళ్ల భవనం కాదు, ఇది ఒక జీవాంత శరీరం. ఇక్కడ 2 లింగాల ద్వారా దైవం యొక్క దైత్వ స్వభావం, నంది ద్వారా నిష్ఠ, గోపురం ద్వారా ఆకర్షణ, కోనేరు ద్వారా శుద్ధి, రథం ద్వారా ప్రయాణం చెప్పబడుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా నల్గొండ జిల్లా వైపు ప్రయాణించినప్పుడు తుమ్మలపల్లిలోని ఈ ప్రాచీన మరియు అద్భుతమైన దేవాలయాన్ని దర్శించడం మర్చిపోకండి. ఇక్కడి పవిత్ర వాతావరణంలో కాలానికి అతీతమైన శాంతిని అనుభవించవచ్చు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం తుమ్మలపల్లి గ్రామం చండూరు మండలం నల్గొండ జిల్లా తెలంగాణ. దర్శన సమయాలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు దర్శన సమయాలు. శ్రీమన్ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వతీ నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భక్త మహాశిల విజ్ఞప్తి. శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం, గ్రామం తుమ్మలపల్లి, మండలం చండూరు, జిల్లా నల్గొండ. ఈ యొక్క దేవాలయ చరిత్ర పూర్వం రాములవారు రావణాసును వధించిన తర్వాత ఆయనకు బ్రహ్మహత్యా పాపం ఉంటుంది. ఆ పాపం పోవడానికి చాలా శివలింగాలను ప్రతిష్ఠిస్తూ అయోధ్య నగరానికి వెళ్ళారని చెప్పేసి ప్రసిద్ధి. అలాగే ఈ యొక్క క్షేత్రానికి చేసి ఇక్కడ మనకు ఈ యొక్క 2 ధ్వజస్తంభాల్లో కిందికి వెళ్తే కొండ కింది దిగిన తర్వాత పాలగుండం అని ఉంటుంది. ఆ యొక్క ఫస్ట్ మొదటగా పాలగుండాన్ని సృష్టించి పాలగుండంలో స్నానం ఆచరించి ఇక్కడ స్వయంగా గుహలో స్వామివారిని ప్రార్థిస్తే స్వయంగా వెలిసారని చెప్పేసి పురాణ గాథ. తర్వాత అభిషేకానికి నీళ్లు కావాలి కాబట్టి గంగాదేవిని ప్రార్థిస్తే పుట్టుగుండంగా వెలిసిందని చెప్పేసి ప్రసిద్ధి.
పుట్టులింగము పుట్టుగుండము అని చెప్పేసి ఇక్కడ ప్రసిద్ధి. రాముల వారి యొక్క కాలం అయిపోయిన తర్వాత కలియుగంలో ఋషులు రాజులు ఉన్న కాలంలో ఇక ఇద్దరు అన్నదమ్ములు కూడా ఒక రాజు దగ్గర పనిచేసేవారు. ఆ యొక్క ఇద్దరు అన్నదమ్ములకు పొరుగు రాజ్యానికి వెళ్ళి ఈ యొక్క పని చేసుకురండి అని చెప్పేసి చెప్పగా ఈ యొక్క మార్గం నుండి వెళ్తుండగా ఎక్కడన్నా నీళ్లు దొరుకుతాయేమని చెప్పేసి కొంచెము చూడగా ఇదంతా కూడా సెలయేరులాగా ఉండి ఇక్కడే నీళ్లు తాగి సాయంత్రము ఇక్కడే నిద్ర చేసి ఉదయాన్నే లేవంగానే సూర్యుడు యొక్క కిరణాలు ఇప్పటికి కూడా స్వామివారి మీద పడుతూ ఉంటాయి. ఆ యొక్క కిరణాలకు స్వామివారు మెరుస్తుంటే ఏంటి మహిమ అని చెప్పేసి కొంచెం ముందుకు వచ్చి చూడగా స్వామివారు దర్శనమిచ్చారు. వాళ్ళు ఆశ్చర్యపోయి వాళ్ళు ఋషుల దగ్గరికి వెళ్ళి అయ్యా మేము ఇద్దరు అన్నదమ్ములము, మాకు ఇలా స్వామివారు దర్శనం ఇచ్చారు, ఏంటి మహత్యం అని చెప్పేసి వాళ్ళని అడుగుగా వాళ్ళ యొక్క దివ్య దృష్టితో చూసి మీ చేత ఒక కార్యం జరపవలసి ఉన్నది, అందుకే స్వామివారు మీకు దర్శనం ఇచ్చారు, కావున మీరు కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించని చెప్పగా ఆ యొక్క ఋషులు రాజుల చేత ఇటుపక్క శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించారు. పుట్టులింగాకారము పెట్టులింగాకారం అని చెప్పేసి ఇక్కడ ప్రసిద్ధి. వాళ్ళ యొక్క చరిత్ర ఎప్పటికీ ఉండాలని చెప్పేసి ఒక 2 నందులు, 2 గణపతులు, 2 ధ్వజస్తంభాలు, 2 శిఖరాలు, 2 గుండాలు అన్నీ కూడా ఇక్కడ 2 ఉన్నాయి. ఒక ఉత్తర గోపురాన్ని నిర్మించారు. తర్వాత తూర్పు గోపురాన్ని నిర్మించే సమయానికి ఈ ఇద్దరు అన్నదమ్ములు అటే వెళ్ళారు అని చెప్పేసి ఆ రాజుగారు కొంతమంది భటులను ఇచ్చేసి పంపించి వాళ్ళిద్దరిని కూడా తీసుకెళ్లారు. కావున ఆ యొక్క తూర్పు గోపురాన్ని వాళ్ళు నిర్మించలేకపోయారు. ఇప్పుడు ప్రజల సహకారంతో ఆ పెద్దల సహకారంతో కూడా దాన్ని నిర్మించాలని చెప్పేసి గ్రామ ప్రజలు కానీ అర్చకులు కానీ అధికారులు కానీ అందరూ కూడా దానికి కృషి చేస్తున్నారు. ఇక్కడ రాముడు ప్రతిష్ఠించిండు కాబట్టి రామలింగేశ్వర స్వామి అని చెప్పేసి ప్రసిద్ధి. ఇక్కడ పాల్గొన శుద్ధ ఏకాదశికి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. అంగరంగ వైభవపేతంగా మనకు కళ్యాణోత్సవము, పెద్ద రథోత్సవము, అగ్నిగుండాలు, శివరాత్రి, ఈ యొక్క కార్తీక పౌర్ణమి, కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ తొలి ఏకాదశి కానీ ఇక్కడ కానీ ఉత్సవాల్లాగా అంటే భక్తులు అధికంగా వస్తారు. ఈ యొక్క క్షేత్రము దినదినాభివృద్ధిగా చెందుతుంది. ఇక్కడ విశేషంగా సంతాన యోగ్యత గురించి కూడా స్వామివారు మొక్కుతారు. కోరిన కోరికలు తీర్చే ఈశ్వరుడుగా ప్రార్థించి చుట్టుపక్కల కానీ ఈ యొక్క జిల్లాల వారిగా హైదరాబాద్ నుంచి కూడా తెలిసిన వారు కూడా భగవంతుడు తప్పించుకుంటాడు. కావున ప్రజలందరూ కూడా ఆ యొక్క స్వామివారికి నమస్కారం చేసి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం.